హాయ్ అండి అందరికి. నా పూజ గదిలోకి విగ్రహాలు ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను కదా. ఈ విగ్రహాలు రావడానికి కొంచెం లేట్ అయ్యింది. అవేంటంటే శ్రీ వారాహి అమ్మవారి విగ్రహం అండి. ఫస్ట్ ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఎంత అందంగా ఉందో ఆవిడ రూపం. నెక్స్ట్ ది పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి. రెండు కూడా 4 ఇంచెస్ వచ్చాయండి. చాలా క్యూట్ గా ఉన్నాయి. రెండు కూడా చిన్నగా వచ్చాయన్నమాట. రెండిటి ముఖ చిత్రం చాలా అందంగా చాలా బాగున్నాయండి. నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తాను. అలానే ఈ రోజు నిశ్చల ఏకాదశి కదండి. శుక్రవారం ఏకాదశి పడడం చాలా విశిష్టమండి. ఆ ఏకాదశి నాడు ఆ అమ్మవారు మా ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అమ్మవారు ఎలాగో ఇంటికి వచ్చేసారు ఫస్ట్ టైం అని చెప్పేసి నేనైతే అభిషేకం చేశానండి. చాలా మంది వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల కోసం చెప్పమంటున్నారండి. నేను కూడా ఇదే మొదటిసారి చేద్దాం అనుకుంటున్నానండి. అమ్మవారి కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను ఆ నవరాత్రుల కోసం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారంటండి, వారాహి అమ్మవారి నవరాత్రులు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో మీకు షేర్ చేస్తున్నానండి. నవరాత్రులు చేద్దాం అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఒంటరిగా నేల మీదే పడుకోవాలండి. అంటే మనం దుర్గమ్మ నవరాత్రులు ఎలా చేస్తామో అలానే చేసుకోవాలండి. మన స్తోమతకి తగ్గట్టుగా మనకి కలిగింది పెట్టి చేసుకోవాలి. ఆ తల్లి పూర్తి పూజా విధానం తెలిసిన వాళ్ళ దగ్గర కంటే తెలిసి తెలియకుండా చేసిన వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటారంట. సో ముందుగా మనం కిందన పీఠం వేసుకొని తల్లికి ఎరుపు రంగు తెలుపు రంగు కంటే చాలా ఇష్టం అంటండి. సో వారాహి అమ్మవారు లలితాదేవి స్వరూపం అంట. సో తల్లి ఫోటో పెట్టుకొని ఎరుపు గాని తెలుపు రంగులతో అలంకరించుకోవాలండి. ఆ పక్కనే గణపతిని పెట్టుకోవాలి. ఇంకా గణపతికి వడపప్పు బెల్లం నైవేద్యంగా పెట్టాలండి. తల్లికి నైవేద్యంగా ఎర్రదుంపలు, దాలిమ్మ పళ్ళు, ఇంకా పానకం లాడు అంటే చాలా ఇష్టం అంటండి. ఇవన్నీ పెట్టాలని రూల్ లేదండి, మీకు ఏది కలిగితే అది పెట్టుకోవచ్చు. తల్లికి సంధ్యవేళ అంటే చాలా ఇష్టం అంటండి. సో సంధ్యవేళలోనే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి. తల్లికి రోజు అభిషేకం చేసుకోవాలంటండి. అందుకే నేను ఈ విగ్రహం తీసుకున్నాను. ఇంకా అలానే చాలా మంది మామూలుగా దీపం పెట్టుకోవడమే చూసానండి. నేను ఈ నవరాత్రుల్లో ఎవరు కూడా కంద దీపం పెట్టడం చూడలేదు. కంద దీపం శుక్రవారాలు చేసిన వాళ్ళే పెట్టడం చూసానండి. కానీ నేనైతే నవరాత్రుల్లోని కంద దీపం పెడదాం అనుకుంటున్నానండి. సో మీకైతే ఎలా కలిగితే అలా పెట్టుకోండి. పగలు రాత్రి ఖచ్చితంగా దీపం వెలగాలండి. పొద్దున్న దీపం సూర్యోదయం అవ్వకముందు, సాయంత్రం దీపం సూర్యాస్తం అయిన తర్వాత పెట్టుకోవాలండి. రోజు తల్లికి అష్టోత్తరాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకోవాలండి. సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చాను. నచ్చితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.